వయసు పైబడుతున్న కొద్దీ మోకీళ్లలో అరుగుదల మొదలయ్యాక నడక వేగం తగ్గడమే కాదు, పోటెత్తే నొప్పుల మూలంగా కూర్చుని లేవడం కూడా కష్టమైపోతుంది. వయసుతో పాటు మోకీళ్లలో వచ్చే అరుగుదలను డాక్టర్లు ఆస్టియో ఆర్థరైటిస్గా పిలుస్తారు. మోకీళ్ల అరుగుదల దశలను బట్టి మందులు, ఫిజియోథెరపీలు మొదలుకొని కీలు మార్పిడి వరకు ఇవాళ మన ముందు అనేక పరిష్కార మార్గాలున్నాయి. మోకాళ్ల నొప్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మోకీళ్లు ఎందుకు అరుగుతాయి? మోకాళ్ళ అరుగుదల మనకు వచ్చేది ఏజ్తో పాటు డీజనరేటివ్ ప్రాసెస్. అంటే ఇప్పుడు మనకు వయసుతో పాటు ఏ బదన బాడీ పార్ట్స్ కొంచెం వేర్ అండ్ టేర్ ఉంటాయి. ఇట్స్ కాల్డ్ డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్. ఆ రిమైనింగ్ 10% అరుగుదల వచ్చేది కీళ్ళవాతం మూలంగా. ద మెయిన్ కాజెస్ ఆర్ మనకు ఉండే కాన్స్టిట్యూషన్లో మన వెయిట్ పెరుగుతుంటాము, మన కింద కూర్చుండే లైఫ్ స్టైల్ ఉంటుంది, ఇవన్నీ యాడ్ అవుతుంటే నీ మీద స్ట్రెయిన్ ఎక్కువ చేసుకుంటే. మనకు ఆల్సో పీపుల్ నౌ ఏం స్టడీ చేస్తున్నారంటే మనకు టిబియా వేరా ఉంటుంది, అంటే మనకు బోన్సే కొంచెం బెండ్ ఉంటాయి పుట్టుతో. అందుకే మనకు ఇండియన్స్, మన ఏషియన్స్ పబ్లిక్కి 30-40 ఇయర్స్కే లేడీస్ కొంచెం నీ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. సో దిస్ ఇస్ ఆల్ కాన్స్టిట్యూషనల్ డీజనరేటివ్ చేంజ్. మోకీళ్ల అరుగుదల అనేది ఎన్ని దశలుగా ఉంటుంది? స్టేజింగ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ బిట్వీన్ స్టేజ్ 1 to stage 4 ఉంటుందండి. స్టేజ్ 1 అంటే ఇట్ ఈస్ వెరీ ఎర్లీ ఆర్థరైటిస్. ఎక్స్రే మోరల్లెస్ నార్మల్ ఉంటుంది, మైల్డ్ చేంజెస్ కనపడుతుంటాయి. మెట్లకి ఎదిగితే కింద కూర్చొని లేసినప్పుడు ఎర్లీ పెయిన్ ఉండొచ్చు. ఇది స్టేజ్ 1. స్టేజ్ 2 ఆర్థరైటిస్ అంటే ఎక్స్రేలో కొంచెం గ్యాప్ తక్కువైంది, అంటే లోపల భాగంలో ఇప్పుడు 2 మోకాలకి గ్యాప్ ఉండాలి. ఒక దగ్గర గ్యాప్ కొంచెం తక్కువ అయిపోతే దాన్ని స్టేజ్ 2 అంటాము. స్టేజ్ 2 ఆర్థరైటిస్లో పేషెంట్స్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ వాకింగ్, అంటే ఫస్ట్ 5-6 స్టెప్స్లో నొప్పులు వస్తాయి, దాని తర్వాత నడిస్తే నొప్పి ఉండదు. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ స్టేజ్. స్టేజ్ 3 ఆర్థరైటిస్ ఉండేది ఇస్ అ మోడరేట్ టు లేట్ స్టేజ్ ఆర్థరైటిస్. దీంట్లో 2 పక్కల సందు తక్కువ అయిపోయింది, పేషెంట్స్ నడిచినప్పుడు నొప్పులు ఉంటాయి. స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఏమవుతున్నదంటే బోన్ కంప్లీట్గా అరిగిపోయి ఉంటుంది, లోపల ఎక్కడా గ్యాప్ ఉండదు, లోపల ఎమక రాసుకుంటుంటుంది, అండ్ కొంతమందికి ఎమక బెండ్ అయిపోయి ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో వాకింగ్ ఈవెన్ అ ఫ్యూ స్టెప్స్, ఫ్యూ మీటర్స్ ఇస్ డిఫికల్ట్. మోకాళ్ల నొప్పుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి? ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఆప్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాలా, అంటే కింద కూర్చోకూడదు, పద్మాసనం వేసుకోకూడదు, మెట్లకి ఎదిగేది తగ్గించుకోవాలా. చాలామంది అడుగుతారు సార్ కింద కూర్చోవద్దు కానీ మంచం మీద మనం పద్మాసనం వేసుకొని కూర్చోవచ్చు అని. ఇప్పుడు చాలా మటుకు పద్మాసనం వేసుకొని స్క్వాటింగ్ యాక్టివిటీస్ చేసినప్పుడు నీ మీద లోడ్ 5 times ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వాకింగ్. సో నీ మీద లోడ్ ఎక్కువైనప్పుడు పెయిన్ ఆల్సో తగ్గే ఛాన్స్ తక్కువ. సో దానికి మనం వీ హ్యావ్ టు అవాయిడ్ దీస్ యాక్టివిటీస్. వెయిట్ లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇనఫ్ స్టడీస్ వచ్చినాయి మనకు తెలిసేకి, అట్లీస్ట్ మనం ఒక 5 to 5 kgs వెయిట్ తగ్గినాము, ఆర్ అట్లీస్ట్ 5 pounds వెయిట్ తగ్గినాము అనుకోండి, పెయిన్ అట్లీస్ట్ 50% వరకు తగ్గిపోతుంది. సో వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. దెన్ ఆఫ్టర్ దట్ ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు మోకాళ్ళ అరుగుదల వచ్చినప్పుడు, మోకాలు వేర్ అండ్ టేర్ వచ్చినప్పుడు సరౌండింగ్ మసిల్స్ ఆల్సో వీక్ అయిపోతాయి. దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకొని బలం తెచ్చుకుంటే సరౌండింగ్ మసిల్స్ విల్ టేక్ ఓవర్ ద నీ జాయింట్ ఆల్సో అండ్ రిడ్యూస్ ద పెయిన్ అ లిటిల్. సో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయాలా. ఇవన్నీ కాక ఆన్ అండ్ ఆఫ్ మెడిసిన్స్ వాడవచ్చు, పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు, అవసరం పడితే ఇంజెక్షన్స్ వేసుకోవచ్చు, డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ వాడవచ్చు. సో ఇవన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ మైల్డ్ టు మోడరేట్ స్టేజ్ ఆర్థరైటిస్. కొంచెం లేట్ స్టేజ్ అయిన తర్వాత స్టేజ్ 3కి వచ్చినప్పుడు మోకాళ్ళకి ఇంజెక్షన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మేము ఇంజెక్షన్స్ గివింగ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, జిగురు మాదిరి జెలీ ఇంజెక్షన్స్ వచ్చినాయి, సిన్విస్క్ అట్లా ఇంజెక్షన్స్ అవి ఇవ్వచ్చు. అండ్ ఆబ్వియస్లీ లేట్ స్టేజ్ ఆర్థరైటిస్ అయినప్పుడు స్టేజ్ 4 వచ్చినప్పుడు ఆపరేషన్ ఇస్ ద ఓన్లీ చాయిస్. ఆపరేషన్ ఎట్లా చేయాలా, దాని ఆప్షన్స్ ఏమున్నాయి, దట్ వీ విల్ డిస్కస్, అండ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ ఎక్స్రే. ఏ స్టేజ్ అయినా, స్టేజ్ 1 అయినా స్టేజ్ 4 అయినా కానీ మనం ఫిజియోథెరపీ చేసే చాలా ఇంపార్టెంట్. మోకీలు మార్పిడి సర్జరీ ఎలా ఉంటుంది? సో ఆపరేషన్ మనకు అయ్యేది వన్స్ వీ స్టార్ట్ ద ఆపరేషన్ టేక్స్ అరౌండ్ 1 hour అండి ఆపరేషన్ టైం. ఎనస్థీసియా ఒక ½ hour ఉంటుంది. సో మొత్తం 1.5 hours పేషెంట్స్ సర్జరీ అయిపోతుంది. సర్జరీ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ రికవరీలో ఒక 1 to 2 hours పెట్టుకుంటారు. అండ్ వన్స్ పేషెంట్ ఇస్ సర్జరీ అప్పుడు ఆల్సో చాలామంది పేషెంట్స్ అనుకుంటారు ఎనస్థీసియా ఫుల్ ఇస్తారండి. లేదండి, ద సర్జరీ ఇస్ డన్ అండర్ లోకల్ స్పైనల్ ఎనస్థీసియా. నడుముకు ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తాం. పేషెంట్స్ ఆపరేషన్ అప్పుడు మాతో చాలామంది మాట్లాడుతుంటారు, దే ఆర్ ఫుల్లీ అవేక్ ఆల్సో. సమ్ పేషెంట్స్ కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటే వాళ్ళు కొంచెం నిద్రమంది ఇస్తారు, కొంచెంసేపు పండుకుంటారు. సో ఆపరేషన్ అయిన తర్వాత ఒక 2-3 hours తర్వాత రూమ్కి వచ్చేస్తారు. దే హ్యావ్ నో యూరిన్ ట్యూబ్స్ ఏమీ ఉండవు, అండ్ దే కెన్ హ్యావ్ ద నార్మల్ డయట్ ఆల్సో. సో మనం మామూలుగా ఆపరేషన్ మార్నింగ్ 8 o'clock చేసినామనుకోండి, 12:30-1 కంతా పేషెంట్స్ రూమ్కి వచ్చేసి లంచ్ తీసుకోవచ్చు. అండ్ దర్ మేడ్ టు స్టాండ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ వాక్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే. కృత్రిమ మోకీళ్లతో ఉన్న లాభ నష్టాలేంటి? ఆపరేషన్ చేసిన తర్వాత మనకేముంటుంది, రోజు నడవచ్చు, తిరగవచ్చు.
నడిస్తే ఖచ్చితంగా దే విల్ బీ నో పెయిన్. మీరు డైలీ అట్లీస్ట్ ఒక 1 to 2 kilometers వాకింగ్ చేసుకోవచ్చు. మోస్ట్ స్టడీస్ మనం చేసిండేది పేషెంట్స్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ నీ రీప్లేస్మెంట్, అంటే ఏ యాక్టివిటీస్తో వాళ్ళకి సంతోషంగా ఉండరు ఆఫ్టర్ సర్జరీ అనేది మెయిన్లీ మెట్లెక్కి దిగినప్పుడు. సమ్ పీపుల్ కొంచెం డిఫికల్టీస్ ఉండొచ్చు, వాకింగ్లో ఎవరికి ప్రాబ్లం ఉండదు. ద మోస్ట్ డిఫికల్ట్ యాక్టివిటీ అనేది ఇస్ గెటింగ్ ఇన్ టు అ కార్ అండ్ గెటింగ్ అవుట్. సో మనం నార్మల్గా చేసినప్పుడు మోకాళ్ళ జాయింట్ ఒక 10 to 15 degrees రొటేషన్గానే ఉంటుంది. మామూలుగా మోకాలు ఫోల్డ్ స్ట్రైట్ అవుతాయి, బట్ నార్మల్ నీ రొటేషన్ ఆల్సో ఉంటుంది. ఆ రొటేషనల్ యాక్టివిటీ నీ రీప్లేస్మెంట్ తర్వాత తక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళు కొంచెం కార్ ఎక్కి దిగినప్పుడు కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం. మనం ఆపరేషన్ చేయకపోతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ టోటలీ డ్యామేజ్ అవుతుంది, నడవలేని పరిస్థితి ఉంటుంది, బోన్స్ వీక్ అయిపోతాయి, అండ్ ఆల్సో బోన్ కింద ఆల్సో ఫ్రాక్చర్స్ రావచ్చు. మోకీలు మార్పిడి తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు? కొంతమందికి సర్జరీ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ రిస్క్ ఒకటి ఉంటుంది. బట్ నౌ విత్ మోడర్న్ హాస్పిటల్స్ అండ్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్తో ఇన్ఫెక్షన్ రిస్క్ ఆల్సో చాలా మటుకు తక్కువైంది. ద నెక్స్ట్ కాంప్లికేషన్ దట్ వీ హ్యావ్ ఇస్ కాల్డ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అంటే మనం ఫిజియోథెరపీ సరిగా చేయకపోతే ఆపరేషన్ తర్వాత మనం ఎక్కువసేపు మంచం మీద ఉన్నా కానీ కాఫ్ మసిల్స్లో బ్లడ్ క్లాట్ అవుతుంది, దట్ వీ కాల్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. దానికి మనం యూజువలీ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మోకీలు మార్పిడి తర్వాత కింద కూర్చోవచ్చా, మెట్లెక్కొచ్చా, వ్యాయామం చేయొచ్చా? జనరల్ రికమెండేషన్స్ ప్రకారంగా అయితే నీ రీప్లేస్మెంట్ తర్వాత మనం వాక్ చేయవచ్చు, మెట్లకి ఎదిగేది చేయవచ్చు, అండ్ లైట్ స్పోర్ట్ యాక్టివిటీ చేయవచ్చు. అంటే వీ కెన్ ప్లే డబుల్స్ టెన్నిస్, షటిల్, లైట్ టెన్నిస్, షటిల్ ఆడవచ్చు, గాల్ఫ్ ఆడవచ్చు. కింద కూర్చునేది అవసరం పడితే ఎప్పుడైనా ఒకసారి కూర్చోవచ్చు, కానీ రొటీన్ బేసిస్ మీద కింద కూర్చుంటే మనకు మామూలు మోకాల మీద లోడ్ ఎంత ఎక్కువ ఉంటుందో కింద కూర్చున్నప్పుడు సేమ్ లోడ్ మనకు ఇంప్లాంట్స్ మీద కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మనకు కొంచెం అది వేర్ అండ్ టేర్ ఎక్కువ అవుతుంది. మోకీలు మార్పిడి సర్జరీలో కొత్తగా వచ్చిన మార్పులేంటి? ఇప్పుడు చాలామంది పేషెంట్స్ మనకి యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తున్నారు సర్జరీస్కి. అంటే 50 years, 45 years, 50 years నుంచి పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి. సో వీళ్ళకి వాట్ వీ కాల్ ఇస్ పార్ట్ నీ రీప్లేస్మెంట్ కానీ చేయవచ్చు. సో అవసరం పడినప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్ ఆర్ సర్టన్ పేషెంట్స్లో ఓన్లీ 1 part డ్యామేజ్ అయినప్పుడు వాట్ వీ కెన్ డూ ఇస్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్. అంటే కంప్లీట్ చేయకుండా కొంచెం పార్టే చేంజ్ చేసేది. అదొక 15 years, 20 years నడిచిన తర్వాత మిగతా పార్ట్ డ్యామేజ్ అయితే అప్పుడు టోటల్ రీప్లేస్ చేసుకోండి. సో దిస్ ఇస్ సంథింగ్ చాలా మటుకు ఇప్పుడు లాస్ట్ 1-2 yearsలో కొత్తగా వచ్చింది. నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్సో టోటల్ నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్లో చాలా మటుకు లేటెస్ట్ ఇంప్లాంట్స్ వచ్చినాయి. అవి తయారు చేసినప్పుడు వాళ్ళ బయోమెకానిక్స్లో దే ట్రైంగ్ టు మేక్ ఇట్ ఇంటూ అ నార్మల్ నీ. సో అది కొత్త ఇంప్లాంట్స్ వాడినప్పుడు మనకి మోర్ నార్మల్ ఉంటుందని చెప్పేసి పేషెంట్స్ ఆల్సో అంటున్నారు. ఒక చిన్న చిట్కా మీకోసం. మెదడు చురుకుగా పనిచేయడానికి బ్రహ్మి, యష్టి మధు చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని ఆ మిశ్రమానికి కొద్దిగా తేనెని కలిపి నిత్యం తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు బాగా చురుకుగా పనిచేస్తుంది.